మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా. పాకిస్తాన్కి మన దేశానికి యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు, పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవలేదు కానీ చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. పాకిస్తానీ ఉగ్రవాదులు వారు మన దేశంపై, మన దేశ సరిహద్దులలో ఉన్న 4 రాష్ట్రాల్లో వారు కయ్యానికి కాలుదివి మన సామాన్య ప్రజలను, టూరిస్టులను 28 మందిని వారు కాల్చి చంపారు. వారు అడవి గాడిదలు లాంటి వారు, బుద్ధిహీనులు. వారు ఆ విధంగా కయ్యానికి కాలు దివ్వారు కాబట్టి మనం కూడా ప్రతీకారపు చర్యలకు దిగవలసి వచ్చింది. అయితే మన వారేమో న్యాయముగా యుద్ధము చేస్తూ ఉగ్రవాద ఆ స్థలాలపై దాడులు చేస్తుంటే వారు సామాన్య ప్రజలపైకి వారు వస్తూ దాడులు చేస్తూ చంపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మన దేశ క్షేమము కొరకై, ప్రశాంతత కొరకై, మన ఆర్మీ సైనికుల కొరకై, వారి కుటుంబాల కొరకై ప్రార్థించవలసిన బాధ్యత